హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనేవి ముగిశాయి. పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఎన్నో రకాల బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. అందులో ఒకటే ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ అన్నటువంటిది. మరి ఈ పోస్ట్ ఆఫీస్ బిల్లుని ఇంతకు ముందున్న చట్టం స్థానంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇందులో ఉన్నటువంటి మేజర్ ప్రొవిజన్స్ ఏంటి? మనం చూస్తే ఈ బిల్లుకు చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకని వ్యతిరేకత అనేది వచ్చింది? దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఎలా దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఏ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నామంటే పార్లమెంట్ అన్నటువంటి దీన్ని పాస్ చేయటం జరిగింది. ఎప్పుడో 1898వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటిదాకా మనం చూస్తే ఇండియన్ పోస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఈ మెసెంజర్ సర్వీసెస్ ని అందిస్తూ వచ్చింది, అవునా? మెయిల్స్ ని పంపించటం కానీ, ఉత్తరాల్ని పంపించటం కానీ ఇలాంటివి. కానీ ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీసెస్ చేస్తున్నటువంటి పనులు మారుతూ వస్తున్నాయి. వివిధ రకాల బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని అందించటం, ఫినాన్షియల్ ఫెసిలిటీస్ ని అందించటం ఇవన్నీ చేస్తూ ఉన్నాయి, అవునా? ఆ నేపథ్యంలో మనకి మార్పు అనేటటువంటిది అవసరం. అయితే మరి దీనికి సంబంధించి మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అన్నటువంటిది ఉంది, అవునా? ఈ 7th షెడ్యూల్ అన్నటువంటిది దేని గురించి తెలుపుతుంది అంటే పవర్స్ డివిజన్ గురించి తెలుపుతుంది. ఇందులో భాగంగా మనకి 3 లిస్టులు ఉంటాయన్నమాట. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేసి. మరి పోస్టల్ సర్వీసెస్ అన్నటువంటిది ఏ లిస్ట్ కిందికి వస్తుంది? దీని ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. పోస్టల్ సర్వీసెస్ అన్నటువంటిది మన భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని ఏ జాబితా కిందికి వస్తుంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే ఇక్కడ అసలు ఎందుకు ఈ బిల్ అన్నటువంటిది అవసరం అనేసి మనం చూస్తే, ఒకటి, ఎప్పుడో 1898లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో మారుతున్న కాలానికి కొద్దీ మనకి కొత్త చట్టాలు అన్నటువంటివి అవసరం. ఆ నేపథ్యంలోనే చేంజెస్ తీసుకొచ్చారు. రెండవది వచ్చేసరికి చూడండి, పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది రోజు రోజుకి ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఇంతకుముందు ఏదైతే మెయిల్ సర్వీసెస్ని అందిస్తూ వస్తుందో ఇప్పుడు అదే కాదు, వివిధ రకాల సర్వీసెస్ని అందిస్తూ వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మార్పులు అనేవి అవసరం అవుతాయి. అలాగే చూడండి, పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది ఇప్పుడు వివిధ రకాల బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ అకౌంట్స్ని పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపు 26 మిలియన్ అకౌంట్స్ అన్నటువంటివి పోస్ట్ ఆఫీసెస్లో ఓపెన్ అయ్యాయి కూడా. అంటే అంతమంది పోస్ట్ ఆఫీసెస్ని ఇంకా నమ్ముతూ ఆ సేవల్ని వినియోగించుకుంటున్నారు. అందుకనే పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది, ఈ ఇండియన్ పోస్ట్ అన్నటువంటిది IPPB అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఈ నేపథ్యంలోనే. సో మరి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిన పాత చట్టాన్ని కూడా మార్చాలా వద్దా? అలాగే మనకి 2021 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో మన ప్రధాని నరేంద్ర మోదీ పంచప్రాణ్ అన్నటువంటి దాన్ని చెప్పటం జరిగింది. అందులో భాగంగా ఒకటి ఉంది, ఏంటది? కొలోనియల్ లెగసీ నుంచి మనం బయటికి రావాలి, ఆ కొలోనియల్ మైండ్ సెట్ మనకి ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటికి రావాలి అన్నట్టుగా చెప్పారు. అందులో కూడా ఇది ఒక పార్టే. ఎందుకు అంటే అప్పుడెప్పుడో దీన్ని తీసుకొచ్చారు, మరి ఇప్పుడు చేంజెస్ అనేవి కావాలి. సో ఇది కూడా ఒక పార్ట్గా దీన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇండియన్ పోస్ట్ అన్నటువంటి 5 స్టార్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేసి ఇప్పుడు లాంచ్ చేసింది. దేని గురించి అంటే ఈ ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఏవైతే అందిస్తూ ఉన్నాయో వాటి గురించి రిమోట్ విలేజెస్లో చాలా మందికి తెలియట్లేదు. మరి వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకురావాలి కదా అన్నట్టుగా ఈ 5 స్టార్ విలేజెస్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అలాగే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నటువంటిది మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అన్నటువంటిది ఉంది, అవునా? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీనికి ద్వారా ఏంటి? బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అన్నటువంటి ఎయిమ్తోనే కదా దీన్ని తీసుకొచ్చారు. అదే కదా దీని యొక్క మోటో. ఆ మోటోతోనే ఇది కూడా పనిచేస్తుంది. అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ ఎవరెవరికైతే లేవో అలాంటి వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ అందించాలన్నట్టుగా తీసుకొచ్చినటువంటిదే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నటువంటిది. అలాగే చూడండి, MGNREGA అంటే ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు? 2005వ సంవత్సరంలో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇదంతా వేరే చట్టం, దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. కానీ ఈ స్కీమ్ కింద మనీ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఈ పేమెంట్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, పోస్టల్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే వాళ్ళ అకౌంట్స్లోకి జమ చేస్తూ ఉన్నారు చాలా వరకు. సో వీటన్నింటి నేపథ్యంలో పోస్టల్ బ్యాంక్స్ అన్నటువంటివి కూడా, ఇండియన్ పోస్ట్ అన్నటువంటిది కూడా డే బై డే ఎమర్జ్ అవుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే మనకు మార్పు అన్నటువంటిది అవసరం. అందుకే ఈ కొత్త బిల్లుని కూడా ప్రవేశపెట్టారు. ఇందులోని ప్రొవిజన్స్ చూడండి, ముఖ్యంగా ఒకటవది ఇంటర్సెప్షన్ ఆఫ్ షిప్మెంట్స్. అంటే ఏంటి? షిప్మెంట్స్ని అడ్డుకోవటం అనమాట. మనం పంపించేటటువంటి వస్తువుల్ని అడ్డుకోవటం. ఎందుకు అడ్డుకుంటారు?
ఒకవేళ ఏదైనా స్టేట్ సెక్యూరిటీకి ఇబ్బంది కలుగుతోందన్నా, పోలీస్ ఆర్డర్కి సంబంధించి, లేదా వేరే దేశాలతో మన రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయన్నటువంటి నేపథ్యంలో, లేదా ఎమర్జెన్సీ నేపథ్యంలో, ఎమర్జెన్సీ అంటున్నాను, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ దీన్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఇలాంటి వీటి నేపథ్యంలో ఈ పోస్టల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వస్తువుని క్యారీ చేయకుండా, అంటే వాళ్ళకి పంపించకుండా అడ్డుకోవచ్చు. ఆ అధికారం ఈ బిల్లు కింద ఇవ్వటం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సస్పెక్టెడ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువుని మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పంపిస్తున్నాం ఇండియన్ పోస్ట్ ద్వారా. ఒకవేళ అది అనుమానం కలిగించేలాగా ఉంది అంటే అప్పుడు పోస్టల్ ఆఫీసర్స్ దాన్ని అలాగే వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు పంపించకుండా. లేదంటే కస్టమ్స్ ఆఫీసర్స్కి దీన్ని అప్పగించవచ్చు. ఈ రైట్ని కూడా ఈ బిల్లు కింద ప్రొవైడ్ చేయటం జరిగింది. అలాగే ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీస్, అంటే ఒక వస్తువుని మనం పంపిస్తూ ఉన్నప్పుడు, పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది లాస్ అయినా, లేదు అంటే వేరే అడ్రస్కి వెళ్ళినా, లేదు అంటే లేట్గా వెళ్ళినా, వీటన్నింటికి ఆ ఆఫీసర్స్కి లయబిలిటీ అన్నటువంటిది ఉండదు. వాళ్ళకి ఈ బాధ్యత అన్నటువంటిది వాళ్ళు వహించారు దీనికి సంబంధించి. అలాంటి ప్రొవిజన్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. అలాగే అఫెన్సెస్ మరియు పెనాల్టీస్ అంటే ఏంటి? ఒకవేళ ఈ షిప్మెంట్కి సంబంధించి పేమెంట్స్ అనేవి చేయకపోతే దానికి మనకి ఎలా అయితే ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి అరియర్స్ అంటాము, అంటే ఇప్పుడు పే చేయకపోతే నెక్స్ట్ టైం పే చేయి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటారు కదా, అలాగా దాన్ని కూడా అరియర్స్ కిందికే కన్సిడర్ చేస్తారు. కానీ దానికి సంబంధించి పెనాల్టీస్ అన్నటువంటివి విధించట్లేదు. అలాగే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్, ఇది ఇంపార్టెంట్. ఎందుకని? ఈ మిగిలిన ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా ఈ బిల్లులో యాడ్ చేస్తే ఈ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ని ఈ బిల్లు నుంచి తొలగించారు. ఏంటి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అంటే? గవర్నమెంట్ అన్నటువంటిది వివిధ రకాల పోస్టులని ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ వివిధ రకాల పోస్టుల్ని పంపించేటటువంటి ఈ ప్రివిలేజ్ని ఇందులో నుంచి తీసేశారు. అలాగే రెగ్యులేషన్ ఆఫ్ ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ అంటే ఏంటి? ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పటిదాకా ఈ పోస్టల్ చట్టం కిందకి ఇంక్లూడ్ చేయలేదు. కానీ దీనికి కూడా కొన్ని రూల్స్ని తీసుకొచ్చి ఈ చట్టంలో ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అలాగే చివరిగా డైరెక్టర్ జనరల్ పవర్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అంటే ఏంటి? ఇండియన్ పోస్ట్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటుంది, అవునా? అయితే దీనికి సంబంధించి ఏమైనా ఫీ స్ట్రక్చర్లో చేంజెస్ చేయాలి అన్నా దానికి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం లేకుండా డైరెక్టర్ జనరలే దీనికి సంబంధించిన నిర్ణయాలని తీసుకునేలాగా ఈ చట్టం అన్నటువంటిది వీలు కల్పిస్తోంది. ఈ అన్ని ప్రొవిజన్స్ని ఈ బిల్లులో యాడ్ చేశారు. మరి దీనికి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తోంది అంటే చూడండి, కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూస్తే, ఒకటి పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను? స్టేట్ సెక్యూరిటీకి కానివ్వండి, పబ్లిక్ ఆర్డర్కి కానివ్వండి, ఎమర్జెన్సీకి కానివ్వండి, వేటికి భంగం వాటిల్లిన పోస్టల్ ఆఫీసర్స్ ఆ యొక్క మనం పంపించే ఆ షిప్మెంట్ని వాళ్ళు క్యారీ చేయొచ్చు. అంటే వాళ్ళ దగ్గర అలా అట్టి పెట్టుకొని ఉండొచ్చు, లేదా కస్టమ్స్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పా. అలా చేయటం ద్వారా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి ఇక్కడ ఒక కన్సర్న్ అన్నమాట. అలాగే ప్రైవసీ కన్సర్న్స్ అంటే ఏంటి? ఇంకోటి నేను ఏమని చెప్పా? ఏదైనా మనం షిప్మెంట్ని పంపిస్తూ ఉన్నప్పుడు దాని మీద అనుమానం అనేది వస్తే పోస్టల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కస్టమ్స్ ఆఫీసర్స్కి అప్పగించవచ్చు. వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూశారు అంటే ఆ ఇండివిడ్యువల్ యొక్క ప్రైవసీ అన్నటువంటిది దెబ్బతింటుంది. ఇది కూడా ఒక కన్సర్నే. అయితే ఇక్కడ ప్రైవసీకి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నటువంటిది ఉంది. ఏంటి అది? కేఎస్ పుట్టస్వామి కేసు అన్నటువంటిది 2017లో రావటం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది, రైట్ టు ప్రైవసీ అంటాము. ఈ రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కు అన్నట్టుగా సుప్రీంకోర్టు దీని నేపథ్యంలో తీర్పు ఇవ్వటం జరిగింది, అవునా? మరి ఏ ఫండమెంటల్ రైట్ కింద రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది వస్తుంది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఇంకొకటి చూడండి, ల్యాక్ ఆఫ్ రూల్స్ ఫర్ ఇంటర్సెప్షన్. ఒక వస్తువుని మనం పంపించేటప్పుడు అడ్డుకుంటున్నారు, ఓకే, అలా అడ్డుకోవటానికి ఏమేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేసి క్లియర్గా ఈ బిల్లులో మెన్షన్ చేయలేదు. దీని ద్వారా ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినేలాగా ఈ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఇంకొక వ్యతిరేకత అనమాట. సో అదేంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలిపేటటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎన్నవది అంటే ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుపుతుంది.
మరి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 19(1)(a) అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుపుతుంది. అవునా? సో ఇది కూడా ఇక్కడ భంగం వాటిల్లుతోంది అన్నట్టుగా ఒక కన్సర్న్. అలాగే అన్క్లియర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్లులో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా మనకి ఎమర్జెన్సీ అన్నారు. ఎమర్జెన్సీ కండిషన్స్లో మేము ఆ షిప్మెంట్ని మా దగ్గరే ఉంచుకోవచ్చు, లేదంటే ఈ కస్టమ్స్ ఆఫీసర్స్కి అందించవచ్చు అన్నారు. మరి ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఇక్కడ ఎమర్జెన్సీ అని ఏ ఏ పరిస్థితులను చెప్తూ ఉన్నారు, క్లియర్గా దీనికి సంబంధించి చెప్పలేదు. అంటే వివిధ రకాల ప్రొవిజన్స్ని తీసుకొచ్చారు. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వనప్పుడు ఎలా తెలుస్తుంది ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో ఎమర్జెన్సీ అనేసి మా షిప్మెంట్స్ని మీ దగ్గర ఉంచుకుంటే ఎలా? సో ఇవన్నీ కూడా ఈ బిల్లుకు సంబంధించినటువంటి కన్సర్న్స్ అనమాట. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, ఒక్కసారి చూడండి. అలాగే ఇక్కడ ఇంకొకటండి, మనకి ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది మన భారతదేశంలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ మొదలైంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన భారతదేశంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో మొదలైంది, ఏ ప్రాంతంలో మొదలైంది అన్నటువంటిది కూడా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? భారత పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ పోస్ట్ ఆఫీస్ బిల్లుని ఆమోదించటం జరిగింది. అసలు ఈ బిల్లు యొక్క అవసరం ఏంటి, దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఏమేమి కన్సర్న్స్ వ్యక్తమయ్యాయి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లోనూ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.